మీ రేణుగానకులకుల. నేనైతే ఈరోజైతే ఏమంటారు చింతపండు అండ్ ఏమంటారు కంది పచ్చడి అయితే మా అమ్మ అయితే ఈరోజు చేస్తుంది. అయితే మీ అందరికీ అయితే కంది పచ్చడి ఎట్లా వేయాలి ఏం చేయాలి అనేది అయితే చూపించేస్తా. ఎట్లా వేయాలి ఏం చేయాలి మొత్తం ప్రాసెస్ అయితే నేర్చుకోండి. విలేజ్ ప్రాసెస్ అయితే నేర్పిస్తా. అదే మళ్ళీ అట్లా అనుకుంటే అక్కేంది పాయింట్ షర్ట్ వేసిందని నాకు ఫస్ట్ కరెంట్ అలవాటే. ఫస్ట్ నేను ఇవే వాడేదాన్ని, మధ్యలో మరి శారీస్ కట్టుకున్నా. అయితే మా అమ్మ చూపిస్తుందంట, అన్నీ చూసేద్దాం. మళ్ళీ నాకు అటు చేస్తే వెనకగరా చూపు. ఏం పచ్చడి చెప్తావు? కంది పచ్చడి చేస్తానండి. ఇవాళ చింతపండు, మంచి జీలకర్ర, టమాటాలు అన్నీ వేసి కంది పచ్చడి, పల్లెటూరు పచ్చడి చేస్తున్నా. అది తినేదేనా? తినేదే 3 రోజులు 4 రోజులు తింటాం. వెనకట మా చిన్నపిల్లగాళ్ళప్పుడు ఇది చేసుకొని 3 రోజులు తినేది. 3 రోజులు 10 రోజులు పెట్టేది. అరే ఇప్పుడు మాత్రానికి ఈ పచ్చడి చేస్తున్నా. పల్లెటూరు పచ్చడి ఇది ఊర్లలో చేసుకుంటారు పల్లెటూర్లలో. ఇది మాత్రం ఇప్పుడైతే మా అమ్మ అయితే కంది పచ్చడి చేస్తుంది కదా. కంది పచ్చడికి ఏమేమి కావాలైతే చూపించేసింది. పప్పు అయితే వేయించుకుంటుంది. నాలోని బాధలే నిన్ను చూసి నవ్వేనే మీ అందరికి చూపించేస్తా. ఎట్లా ఎంపాలి, ఎంతగానో వెంపుకోవాలి. స్టవ్ మీద చేస్తుంది. మీకు గ్యాస్ లేదా అన్నారు కదా. మాకు గ్యాస్ ఉంది, అయితే మొత్తం ఊసిపోయింది. అందుకని గ్యాస్ అయితే చూపిస్తాలేము మేము. అయినా కూడా మేము కట్టెల మీద వండుతున్నాం కాబట్టి మాకు చెప్పిన కదా వీడియోలు చేసుకోవడానికి కట్టెలే కరెక్ట్ అని. అవి అట్లుంటాయి. గ్యాస్ మాది అది. చూసిరా ఏదైనా చూసిరా ఇట్లాంటి గ్యాస్? అయితే దూరగా అయితే ఎంచుకోవాలి కందిపప్పు. మా అమ్మ అయితే కంది పచ్చడి అయితే చేస్తుంది కదా. ఏగినాయా? ఏగింది నాన్న. చూపెట్టు. చూడండి ఏగిని తీస్తున్నా. గిన్నెలో పోయి చూపెట్టు. అయితే మాడినాయి కూడా. మాడినాయి అంటే అది మాడలేదు. చూడండి మంచిగా వేయించిన పప్పు, కందిపప్పు మంచిగా వేయించిన. దూరగా అయితే ఎంచుకోవాలి. చాలు. ఇక ఇంతసేపు చూపిస్తావు అలాగే పప్పే తినిపిస్తావా నువ్వు? అవన్నీ ఎట్లా ఎంచాలో చెప్పు. అయితే మొన్న మేము టీవీ అవి ఫైనాన్స్లో తీసుకున్నాం, బజాజ్ ఫైనాన్స్లో. అయితే అప్పుడు మాకు ఇల్లు ఇరుకైందని చెప్పేసి బయట పెట్టినాం కిచెన్, వంట సెటప్, వండుకునే సెటప్. అయితే చూసిరు కదా దూరగా అయితే వేగినాయి. ఇట్లా వేంపుకోవాలి. వేంపుకునే ఏం చేయాలంటే వీటిని నూరుకోవాలి. తెలియదు ఇంకా నాకు ఇప్పుడు చెప్తేనే. ఎప్పుడో మా చిన్నప్పుడు చేసింది మా అమ్మాయి పచ్చడి. ఇలా మళ్ళీ మీకోసం అడిగిన. ఒక తమ్ముడు అడిగింది చింతపండు పచ్చడి అని. ఇది కూడా చింతపండు పచ్చడి తీరే ఉంటుంది. అప్పట్లో అయితే కందులు పండించుకొని అవి ఎండబెట్టి మళ్ళా వేయించి సిరి పప్పు చేసుకొని దాంట్లో కొంచెం బూడిద కలుపుకొని పెట్టుకుంటుండే. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, మనుషులు కూడా కలుషితం అయిపోతారు. ఆ రోజులు ఇక మర్చిపోయినట్టే. ఇక మనం గుడాలు చేసుకునేటోళ్ళు మంచిగా అన్నీ అయిపోయినాయి. అదే చారు గుడాలు తీసేసి తర్వాత మళ్ళీ అలా చింతపండు పులుసు పోసుకొని పోసి పెట్టుకుంటే అదే చారు అవుతుంది. అప్పుడు అట్లా, ఇప్పుడు అట్లా కాదు.
ఇప్పుడే మా అమ్మ అయితే మిరపకాయలు ఏంపుతుంది, మీకు చూపిస్తారండి. మిరపకాయలు తొడయాలు తీసిన, కొంచుట్లు వేసిన, వేయించుతున్నా చూడండి. నూనె వేసిన, జీలకర్ర వేయవా? అరే అల్లు ఉంది కదా నిన్న చేపల కూర చేసినప్పుడు, అదే అల్లమ్మ ధనియాల పొడి ఎన్ని రోజులు ఎలా పోసినాం మనం, డబ్బా అదిగోని పక్క పొట్ట ఉంది కదా, అల్లుంది జీలకర్ర. వేస్తారా వేయరా అది చెప్పు, ఫస్ట్ వేయచ్చా వేయకూడదు అది చెప్పు మాకు. వేస్తా, వేసేది. జీలకర్ర అయితే వేసిన, అంటే నేను ఎక్కువ వాడము అవి ఇవి, అందుకని కొంచెం లేయర్గా వాడతాం, అప్పుడప్పుడే వాడతాం మేము జీలకర్రలు అవి ఇవి, కొంచెం స్మార్ట్గా ఈ వాడం మేము అన్ని అన్నిటికైతే వాడం మేము. జీలకర్రలు ఈ తాలింపులు పోసులు అవన్నీ మేము అన్నిటికి వాడం, ఎప్పుడు కూడా న్యాచురల్గానే చేస్తాం. మా అమ్మ తినదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అవన్నీ వేస్తే. అసలు నేను అమ్మ నేను వంట చేస్తాను ఎందుకు తిను? ఎందుకు తినమంటే మంచి జీలకర్ర అన్నీ వేస్తుంది, మసాలా వేస్తుంది, అల్లం వేస్తుంది. మరి అవన్నీ వేయరా? నేను ఏది తినను. ఎందుకు తినవు? తాలింపు గింజలు వేస్తుంది, మరి ఎందుకో నేను అది తిననమ్మా. అసలు ఏది తినను. నేను మంచిగా వండుకుంటా, ఏది వేసుకోకపోయినా కానీ నేను వండే కూర రుచిగా ఉంటుంది. అందరు నాకు పెట్టు అని వస్తా ఉంటారు. తల ఇంత పెడితేనే ఉంటా, పెట్టకుండా అయితే ఉండను. నేనంటే కూరలలో అన్నీ వేస్తున్నా, నా చూసిరా ఏమంటుందో. అసలు నేను ఎప్పుడైనా ఇన్ని రోజులు నేను వంట చేస్తున్నా, జీలకర్ర ఆవాలు అవలాంటివి వాడినాను. మా అమ్మ చూడు ఎట్లా చెప్తుందో నా మీ సాడీ. అయ్యో చెయ్యి కాలేదు, ఆమె చేత్తోట దింపిద్ది. మా చిన్నప్పటి నుండి చేత్తోట దింపిద్ది ఆమె. ఇంకొకటి చెప్పాలనుకుంటున్నా, మాకు చిన్నప్పుడు మా అమ్మ ఏం చేస్తుండేనంటే పొయ్యి మంట చేస్తుంది కదా, పొయ్యి మంట చేసినప్పుడు ఈ బొగ్గులకి ఇట్లా బయటకు వస్తాయి కదా, ఈ చేత్తోట తీసేస్తుండే. ఒకసారి 2-3 సార్లు టీ సట్టి కూడా ఇట్లనే పట్టుకొని చాయ్ పెట్టినప్పుడు కూడా ఇట్లనే దింపుతుంటే అరే కాలదేమనుకొని నేను కూడా పట్టుకుంటే నాకు గాలింది. అయిపోయిందా? గాలి కారిందా? గ్యాస్ అయిపోయిందా? ఏం కాదులే. మా అమ్మకి లైటర్ తోటి వెలిగి నీకు రాదు, అందుకని అట్లా చేస్తుంది. ఇక గ్లూకో వాటర్ నేనే తయారు చేసుకున్నా. ఇలా నిమ్మకాయ, ఆరెంజ్, ఉప్పు, చక్కెర అన్నీ వేసుకొని నేనే తయారు చేసుకొని నేనే ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగుతున్నా. నిజం చెప్పాలంటే కరెంట్ అంటే భయం నాకు. గ్యాస్ కాడికి రాను, భయం ఇది పేలిద్దా ఏంటి అని. కరెంట్ తీగ ఒకటి ఊడి ఒకటి ఉంటే పెట్టి అల్లబెట్టిన చాకు కొట్టేసింది నోట్లో. అప్పుడు తెలుసుకొని అబ్బా ఇది శాఖ వస్తుందా నాకని నేను ఇక ఇప్పుడు ఏం ముట్టుకోను, ఏది ముట్టుకోను. అది నా ఫ్రెండ్స్ కూడా అంటారు, చాలా భయం అనమాట. ఇప్పుడు నా బెడ్రూమ్ బట్టి ఇది ఇట్లా అని చెప్పిద్ది నాకు, కానీ నాకు తెలియలేదమ్మా. ఇప్పుడు అమ్మాయి చిన్నమ్మాయి ఎదిగినాక నాకు అన్నీ చెప్తుంది అనమాట, ఇట్లా తిరగాలి అట్లా తిరగాలని. భయం అయింది. గ్యాస్ అంటే భయం, కరెంట్ అంటే భయం. ఒకళ్ళు గొడవ పెట్టుకుంటే చేతన ఇది గొడవ పోతారు, లేకపోతే మునుగ తీసుకొని. నేను ఇంకా మా అమ్మ నెత్తులకి వెళ్ళి ఊడొచ్చినట్టు నాకైతే మస్తు భయం. నేనేమి అసలు కిచెన్లో మన సౌత్ ఇండియన్ కిచెన్లో అయితే ఇట్లనే గ్యాస్ పెట్టి ప్రశాంత్ ఊరికే లొల్లి పెట్టకు ప్రశాంత్. సౌత్ ఇండియన్ డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడైతే మంటలు వచ్చి నేను ఏకంగా డిపార్ట్మెంట్ వదిలేసిన. నేను నాకు భయం, ఎందుకంటే ఈ కట్కలు, ఈ హీటర్లు, గ్రీజర్లు అవి వాడం మేము. హీటర్లు కూడా వాడం, టీవీ కూడా చాలా జాగ్రత్తగా వాడతాం. అమ్మాయి టీవీ 10 సంవత్సరాలు బట్టి అడిగితే మొన్న తెచ్చింది. అది పెట్టరాదు, ఒకళ్ళు పెడితేనే చూస్తా.
చెల్లైనా అంతే. ఒకళ్ళు ఫోన్ వచ్చిందనుకో కొద్దిగా నొక్కియండి అయ్యి అంటే నొక్కిస్తారు. ఒకళ్ళు ఫోన్ చేయాలనుకో పిల్లగాళ్ళకి వాళ్ళే నొక్కితే నేను మాట్లాడతా. నాకు ఏది చేత కాదమ్మా, ఉన్న మాట చెప్తున్నా. నాలోని బాధని చూసి అరే నల్లగా మార్చిపోయిందమ్మా. అవునా, అయ్యి ఒకటి నల్లగా మాడాలంట. చూడండి టమాటాలు కడుగుతున్నా. అగో టమాటాలు. మా చిన్నప్పుడు అయితే మా అమ్మ టమాటాలు కూడా కడిగేది కాదు, తూడ్చి అట్లా చేతులతో తుంపేసేది. షాక్తో కూడా కోసేది కాదు, కత్తిపీట కూడా వాడేది కాదు, ఏం వాడేది కాదు, ఉట్టిగా చేతులతో దింపేసేది. మొన్ననేమో నేను టమాటాలు కడగకపోయేసరికి అరే టమాటాలు కడగలేదు అని మస్తు సార్లు అడిగిరు, దునియా సార్లు అడిగిరు. ఇక మాకు అట్లా అలవాటు అయిపోయింది ఆ వారం. అసలైతే మా అమ్మ అయితే చేతితోట దుంపేసేది మా చిన్నప్పుడు, మాకు బాగా గుర్తు. మళ్ళీ మా అమ్మ కింద కూర్చుంటే కొంచెం కష్టంగా లేగాలి, అందుకని కూర్చుంటలేదు. ఎన్ని వేసినాం అమ్మ టమాటాలు? 4 లెక్క పెట్టి 4 వేసిన. 4 వేసింది. ఇలా నాదే బెండకాయ పులుసు చేద్దాం అనుకున్నా నేను, ఇంకా మా అమ్మ చెప్తుందని ఆర్డర్ చేసిన. బెండకాయలు దుకాణం దగ్గర లేవు కూడా, అన్నిటికీ రేట్లు పెరిగినాయి మళ్ళీ. దొండకాయలు ఉన్నాయి కానీ అవి తినాం, మళ్ళీ అవి తినాం మేము. నేను బెండకాయ ఒక్కటే తింటా. బెండకాయ నువ్వు చికెన్ పెట్టు, మటన్ పెట్టు, అది కూడా అంటుంది. బెండకాయ తింటా. అమ్మకి దొండకాయ పచ్చడి రాదు. మూడు రోజుల తర్వాత వంకాయ పచ్చడి పెట్టిస్తా మా అమ్మాయి చెప్తుంది. వంకాయ పచ్చడి, బుడంకాయ పచ్చడి, మామిడికాయ పచ్చడి పెట్టినట్టు బుడంకాయ పచ్చడి పెట్టిస్తా. పెట్టినాక మీకు చూపిస్తా. ఈసారి నేనే పెట్టినా తెలుసా మామిడికాయ పచ్చడి. మా అమ్మాయి మామిడికాయ పచ్చడి పెట్టింది, సంవత్సరం తిన్నా. ఇంత చెడిపోలేదు. మామిడికాయ పచ్చడి పెట్టింది నేను ఒక్కదాన్నే తిన్నా. ఆపరేషన్ అయినాక ఇక కారం నోరు సై తప్పి మొత్తం పుల్లగా ఉంటుంది కదా తినేసిన. నేనే తిన్నా 10 కాయలు తీసుకుంది. 10 కాయలకి ఇంతే అయింది పచ్చడి, ఇంతే అయింది. ఇంత నేనే తిన్నా. నేను అన్నీ చెప్పుతా కానీ ఎందుకంటే తల్లి బిడ్డ చేస్తున్నారు అని అంటారు. నరలేని నారక నానా విధాలుగా మాట్లాడిద్ది. ఈ విద్యలు పడతారు తల్లి బిడ్డ అని అంటారని భయం అయ్యి నేను చేయట్లే. గూడు పడుతుంది కామన్ జస్ట్ లైక్. అంటే మా అమ్మ మంచిగా చెప్తుంది కానీ చాలా వరకు నేను చేసే పనులకైతే పాపం బాగా బ్యాక్ సపోర్ట్ మా అమ్మనే. ఏది చేసినా మా అమ్మ మంచి సపోర్ట్ చేస్తుంది. కానీ చదువు రాదు తెలివి లేదనుకోవడం తప్పు మా అమ్మకి. కానీ మస్తు తెలివి ఉంది. అంటే కూలీ పని కానుండి, దుమ్మెత్తి పోసి మట్టెత్తి పోసి అంత పని కానుండి, చిన్నపాటి బిజినెస్ చేసి అంత తెలివి కూడా ఉంది. నాకుండదు ఇంకా అంత ఓకే. మళ్ళీ ఇంట్లో పని ఎంత పని, 10 మందిని కానీ 10 మందిని సాది మళ్ళీ వాళ్ళకి పురుగులు చేసి పుణ్యాలు చేసి అంటే ఎంత పని ఉంటుంది. అన్నిటి తర్వాత కూడా
మళ్ళా ఏమన్నా మనం కూరగాయలు కానీ పూలు కానీ ఏది అమ్మినా కూడా కూరగాయలు అమ్మినా కూడా దానికి డబ్బులు ఎట్లా తీసుకోవాలి ఏం చేయాలి అన్నీ తెలుసు. 4 రోజులు అయితే మల్లెపూలు చూపిస్తాను మీకు. మల్లె చెట్లు 20 చెట్లు పెట్టుకున్నా కానీ పూలు పుయ్యట్లే. ఇప్పుడు మల్లెపూలు అమ్మేటప్పుడు మీకు అందరికి చూపిస్తాను. ఇన్ని పూలు వారబోతాం. మా దగ్గరలో ఎవరన్నా ఉంటే చెప్పండి, అలా కుట్టికి ఇచ్చేస్తాం మేము. చాలా చాలా పూలు వెళ్తాయి. ఇన్ని పూలు అయితే ఒకసారి అమ్మిన కాడికి అమ్ముతా, కింద బారబోసే కాడికి కింద బారబోతా. ఉత్తగైన పెట్టను ఎవరికి, పూలు ఉత్తగ పెట్టకూడదు. పోయినసారి నేనైతే పక్కన ఊర్లో అమ్మిన, కవర్ పట్టుకొని పోయి అమ్మిన. ఎవరు కొనలే, ఉట్టిగితే తీసుకుంటారు కానీ పైసలు అయితే ఎవరు కొనరు. అంటే మనం కూడా కష్టపడి నీళ్ళు పట్టాలి, ఆకు దుయ్యాలి, మస్తు కష్టం ఉంటుంది. 10 చెట్లు నేను ఆకు చూసేటప్పుడు మీకు చూపిస్తా. ఎవరు అనుకునేది రంగాలకు పోయినాక అనుకునేది ఉన్నారుగా లంచ్ దొరకలు. ఆ లంచ్ దొరకలు చెప్తారు, ఓ బిడ్డ చేస్తాను కదా వీడియోలు చేస్తే నా బిడ్డ ఓ చేస్తుంది దాన్ని చెప్పు తీసుకొని తన్నాను అది ఇదేనా. దేట్లే మీ ఊరు దేట్లే, మన ఊరు దేట్లే, ఏది దేట్లేదు, దాన్ని బతికేదో అది బతుకుతుంది, మీరు అనొద్దు అని చెప్పినాక కాముకున్నారు. బతికితే వారం కొద్దిగా నీళ్ళు చుక్కేస్తాను, ఉడకలేదని కొద్దిగా నీళ్ళు చుక్కలేస్తాను. చిన్న బిడ్డ కాడ ఉంటున్నా నేను. చిన్న బిడ్డ దగ్గర నాకు వచ్చేది 2000 పింఛనికి 4 మేకలు ఉన్నాయి. 4 మేకలల్లో మొన్న ఒకటి చచ్చిపోయింది, 3 ఉన్నాయి. 3 ఇట్లా ఒకటి అమ్ముకున్నా, 2 ఉన్నాయి. 2 ఇట్లా ఆ పింఛన్ డబ్బులు ఒక అమ్మ అంటది అవి లెక్కేసుకుంటున్నారు. 2000 లెక్కెత్తురు. మరి హాస్పిటల్లో ఉన్నప్పుడు నేనే కదా టాయిలెట్ ఎత్తి పోసి, నేనైతే పక్కన టాయిలెట్ ఎత్తి పోసుకుంటా నేనే కూర్చున్నా. మరి అప్పుడు ఎవరు అడగలేదు. మంచి నీళ్ళు ఇచ్చే దిక్కు లేదు అప్పుడు. నీతో ఎవరు వచ్చారు అని డాక్టర్ గారు అడిగితే నా చిన్న బిడ్డ వచ్చింది అని ఇద్దరిని తీసుకుపోయి పుట్టును లాక్కొని, అమ్మ ఈ రాళ్ళు మళ్ళీ ఇప్పుడు తీస్తున్నాం, అప్పటికి మళ్ళీ రాళ్ళు వస్తే నన్ను అడగొద్దు, నా బాధ్యత కాదు, మళ్ళీ రాళ్ళు తయారైతే మీ అమ్మకి అంటే సరే సార్ అని మా అమ్మాయి చెప్పింది. చెప్పినాక అప్పుడు అమ్మాయిని నన్ను ఒక దగ్గర పెట్టి పుట్టును లాగి లాంగ్ తీసుకుపోయి ఆపరేషన్ చేశారు. అంతకంటే ముందు సిటీ స్కానింగ్ పోయినప్పుడు మా దగ్గర రూపాయి కాయిన్ లేదు. ముందు నా చెవులీలు ఉంటాయి, రోజువారు పెట్టుకునే చెవులీలు ఉంటాయి. అవి ఏం చేసినా నేను అవి వేరే దగ్గర పెట్టిన, ఇట్లా జుకాలు ఉంటాయి, అవి ఏం చేసినా వేరే దగ్గర పెట్టి 5000 తీసుకున్నాను. అవి సరిపోయినాయి, ఇటు అటు తిరుగుతుంటే అయిపోయినాయి. అసలు సిటీ స్కానింగ్ పోయినప్పుడు మా దగ్గర రూపాయి కూడా లేదు తెలుసా, చిల్లి గవ్వలేదు. ఇప్పుడు సిటీ స్కానింగ్ చేసి తీసుకొని రా అని చెప్పారు. చెప్తే అప్పటికప్పుడు నా దోస్తుగానికి కాల్ చేసి, అరే ఇట్లుంది నా పరిస్థితి, ఒక ఎట్లయినా సరే ఏం చేయరా అంటే ఆడు అయితే
ఎట్లా కష్టపడ్డాడో ఏం కథ నాకు తెలియదు కానీ మా అమ్మ మరి అంతమందిని కన్నా ఇంతమందిని కన్నా అని చెప్తుంది కానీ ఒక్కరు చేయాల మా అమ్మకి హెల్ప్. ఈవెన్ నేను కూడా నా దగ్గర ఉన్న పైసలు అయిపోయినాయి, ఇంకా నాకు అర్థం కావట్లే ఆడపిల్లని ఎటు పోయి లాక్క రావాలి ఎట్లా లాక్క రావాలో కూడా నాకు తెలియదు. నేను డబ్బులు ఇచ్చిన ఊర్లలో ఇచ్చిన డబ్బులు వాళ్ళు కూడా ఏమంటారు, వాళ్ళు కూడా లేట్ చేయడం, ఇవాళ ఇత్త బుజ్జి రేపు ఇత్త బుజ్జి అని అట్లా చెప్పడం అట్లా ఎత్తు. ఆ టైంలో నేను నా దోస్తు గారికి కాల్ చేసి అరే నాకు ఇట్లా కావాలా పైసలు, నువ్వేం చెప్తావో ఏమో అని అంటే వాని గోల్డ్ రింగు బ్యాంక్లో పెట్టి పైసలు తీసుకొచ్చి నాకు వేసిండు. అసలు నాకు అర్థం కాదు, కన్నోళ్ళు ఎక్కడో మనకి దోస్తులు ఎక్కడో కలుగుతారు. అరే నువ్వు నా ఫ్రెండ్ అంటే నేను నీ ఫ్రెండ్ అనుకునే ఒక మాట కోసం అంత నిలబడి చేసేటోళ్ళు. మనం మా అమ్మ విషయానికి వస్తే 10 నెలలు మోసింది కన్నది, వాళ్ళకి ఇంకెంత ప్రేమ ఉండాలి కదా. అరే నువ్వు నా ఫ్రెండ్ నేను నీ ఫ్రెండ్ అనుకుంటేనే వాళ్ళకే అంత మన మీద అంత కేరింగ్ ఉంది కదా, వాళ్ళకి ఎంత కేరింగ్ ఉండాలి. కన్నోళ్ళకి 10 నెలలు మోసి కానీ పురుళ్ళు చేసి పుణ్యాలు చేసి అది చేసి ఇది చేసి ఎంతో ఉంటుంది కదా. ఏం లేదు అంటే ఏ కాడికి మనిషి అంటే ఒక వయసుకు వచ్చిన తర్వాత డబ్బు. ఇప్పుడు చాలామంది కూడా ఊర్లల్లో నేను చాలాసార్లు అబ్జర్వ్ చేసిన, నాకు చాలా బాధేస్తుంది. నేను మా అమ్మతో కూడా చెప్తా, ఒక వయసుకు వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర నీ అని లాక్కుంటారు, ఏ మూలకో పడేస్తారు. నువ్వు ఇంత తింటున్నావు అంత తింటున్నావు నీకెందుకు పెట్టాలి, కోడలు అంటది కొడుకు అంటాడు బిడ్డలు అంటారు కొడతారు ముసలోళ్ళకి. అవును మనమేం నేర్పిస్తాం, మన పిల్లలు అదే కదా నేర్చుకునేది రేపొద్దు కదా. మనం ఏది నేర్పిస్తే వాళ్ళు అదే నేర్చుకుంటారు. ఇప్పుడు నా బిడ్డ ఉంది, నా బిడ్డ ముందు నేను మా అమ్మని మంచిగా చూసింది అనుకో, రేపొద్దున నన్ను మంచిగా చూస్తుంది. ఎందుకంటే నేను నేర్పించింది అది కాబట్టి. అదే మనం కూడా మనం బిడ్డ ముందు మన అమ్మని కొట్టినాం అనుకో, అదేం చేస్తుంది రేపొద్దున నన్ను కొడుతుంది. ఎప్పుడైనా సరే తాతకు పెట్టిన వచ్చే తలాపు నేనంట కోపంలా, నాకు కోపం వచ్చినప్పుడు మాటలంట. ఎందుకంటే నేను వీడియోలు చేస్తాను, బయట కట్టుకునేటి చేసుకుని ఎన్నో ఉంటాయి, 1,00,000 ఉంటాయి నాకు. అవన్నీ లెక్కలు పెద్ద పెద్ద లెక్కలు మా అమ్మకు తెలియదు. కానీ కొంచెం అబ్యూస్ వర్డ్స్ మాట్లాడిన తర్వాత నేనే బాధపడతాను. బూతులు తిట్టినా కూడా 2-3 రోజులు నేనే బాధపడతా, అరే ఎందుకు తిట్టిన రాబాయ్. కానీ అంత తిట్టి కొట్టి కూడా ఊర్లల్లో మంచిగా చూసుకునే వాళ్ళు ఉన్నారా? లేరు. అసలు ఎక్కడన్నా ఆస్తి ఉంటే ఆస్తి రాపించుకోవడం, అరే నీ ఆస్తియా మాదది నీకెందుకు ఇవ్వాలి, తింటే తిను లేకపోతే లేదు. ఎంతమంది ఇట్లా ఎత్తారంటే నా చిరాకు వస్తుంది అసలు. అది అన్ని నీళ్ళు కాకుండా పిప్పి తీయమా, పిప్పి తీసుకో ఇక నూరుతావా మళ్ళా రోజు కడతాను. ఇప్పుడైతే వేసేసింది మా అమ్మ పచ్చడి, రోలు కడిగి రోట్ల పచ్చడి అయితే వేసింది, నూరుతుంది అమ్మ. ఇప్పుడు చాలా మంది ఇట్లా తప్పులు చేసి బతకడం అట్లా ఇట్లా ఎత్తురు కదా, వాళ్ళకి నువ్వేం చెప్తావు? ఆ తప్పు చెయ్యొద్దు, మంచిగా బతకాల. దొంగతనం లంచతనం చెయ్యొద్దు. ఏ మనిషి అయ్యి పుట్టినప్పుడు ఏది చెయ్యకూడదు. నీతికి బతికితే మనకు పేరు వస్తుంది, అలానోళ్ళు మంచోళ్ళు అని అనుకోవాలా. కష్టపడాలా, రక్తమాసం ఇట్లా ఓడిపి చెయ్యాలా, పని చేసి తెచ్చుకోవాలా. ఎన్ని రోజులు లంచతనం దొంగతనం చేస్తే ఎన్ని రోజులు? 3 రోజులు చేస్తాం, 2 రోజులు చేస్తాం, 5 రోజులు చేస్తాం. అట్ట ఇంకా పెంట కొప్పు ఎక్కిద్ది. పలానా అమ్మాయి ఇట్లా చేస్తుంది, లంచతనం చేసి బతుకుతున్నారు అని అనుకుంటారు. 100 మంది 100 రకాలుగా అనుకుంటారు. మనిషి అంటే ఎట్లా బతకాలి మరి అది చెప్పు. కూలి పని చెయ్యాలా, 300 కూలి, 200 కూలి, 100 రూపాయల కూలి. నేను 20 రూపాయలు కానించి చేసిన. 14-25 రూపాయలు కానీ 18 రూపాయలు కానీ. వీళ్ళేం పెడుతున్నారు టిఫిన్కి వచ్చి? ఎవరా వాళ్ళు? సంజయరావు కాదు, కరపాదమ్మ ఉందిగా వాళ్ళు. మళ్ళీ తాలింపు పెట్టాలా? పెట్టుకోవచ్చు, లేకపోతే ఇట్లా తినవచ్చు. ఇష్టమైతే పెట్టుకోవచ్చు, కష్టమైతే మంచిగా ఉంటుంది ఇట్లా అనుకుంటే ఇట్లా తినవచ్చు.
ఇదే కాదు మా అమ్మ ఇంకా చాలా చేసింది. ఏం చేసింది చెప్పనా, అప్పుడైతే 10 కేజీలు అరిసెలకు పోసి 10 కేజీలు నువ్వు దంచేది. కనబడట్లేదా ఎవరు? ఇప్పుడు ఓకేనా? అప్పుడైతే మా అమ్మ 10 కేజీలు అరిసెలకు పోసి 10 కేజీలు దంచేది. నాకైతే చికాకు వచ్చేది, అరే ఏందిరా బాయ్ పప్పలేంది కథ ఏంది అంటే. మాకు 10 ఏళ్ళట్లు ఉంటాయి, 2008 2009 ఆ టైంలో 10 కేజీలు పోసేది. ఏ పప్పలైనా 10 కేజీలు పోసేది. అరే ఎంత తెలుసా, ఎంత ఘోరం తెలుసా. అసలు ఎవ్వరికి వెళ్ళి అడగదు, మళ్ళీ ఆమెనే చేసుకుంటుంది. నా చికాకు వస్తుండే మా అమ్మ చేసే పనికి. ఇన్ని పోసి దంచుతా ఉండేది. మళ్ళీ మా ఇంట్లో కాదు, అక్కడ వేరే తాత వాళ్ళు ఉంటారు, అక్కడికి పోయి మొత్తం పోటేసుకొని రోల్ మీద రోల్ ఉంటుంది అన్నట్టు, బయటికి రాకోకుండా లోతుకుంటుంది గా రోలు, కుంది రోలు దంచేది. దంచి మళ్ళీ అవి జల్లడబట్టి మళ్ళీ దంచి మళ్ళీ జల్లడబట్టి పాకం బట్టి అరిసెలు చేసి ఒక బత్త, ఇంత పెద్ద బత్తాకి వేసేటోళ్ళం. అయ్యిగా మేము అడిగినప్పుడల్లా ఇచ్చేది. మొన్న 2 కేజీలు అరిసెలు చెప్తే నేను ఒక్క అరిసె కూడా ముట్టుకోలేదు. చిన్నప్పుడు తిన్న తిండి తినలేము, అందుకే పిల్లలకి కూడా చిన్నప్పుడు ఏది అడిగితే అది పెట్టాలి. దాని తర్వాత ఇక వాళ్ళు తినరు, వేస్ట్. నేను కూడా అంతే. ఇప్పుడు ఇట్లా దంచితే ఎంతసేపు దంచుతారు అనుకున్నారు. మాకు అలవాటు అంటే నాకు కాదు, మా అమ్మకు అలవాటు. మా అమ్మ ఇట్లాంటి పనులు బాగానే చెప్తుంది. ఎందుకంటే మా నాయనతో పడ్డ కష్టాల ముందు ఈ పెద్ద లెక్క కాదు. అమ్మ నిన్ను నాన్న ఎట్లా చూసుకునేటోడు? బాగా చూసేది. నాన్న నిన్ను ఏమంత మంచిగా చూడలేదు. అప్పుడు చిన్నప్పుడు అట్లనే ఊకే ఏడ్చేది మా అమ్మ. అయితే నేను ఒకసారి ఏం చేసిన, మా మమ్మీ దగ్గర ఒకటి గుర్తింపు కార్డు ఉండేది. ఆ గుర్తింపు కార్డు తీసుకొని అయ్యో అయ్యా నన్ను ఎందుకు వదిలేసిపోయినావు, అయ్యో నన్ను ఒక్కదాన్ని చేసినావు ఏడ్చేది. అయితే నేను కొంచెం దూలదాన్ని బాగా, నాకు ఒక 7 సంవత్సరాలు అట్టు ఉంటాయి. నువ్వు ఏడితే జింపెత్తా అని చుట్టూ తిప్పించిన. చిన్నప్పుడు చాలా దూల, మా బుట్టిగాడి కంటే దూల. కానీ ఇంకొకటి చెప్పనా, మా అమ్మ కూడా సామెతలు మంచిగా చెప్తుంది. ఎట్లాంటి సామెతలు అంటే మామూలుగా ఉండవు, కొన్ని సామెతలు చెప్పాము. ఒకవేళ మొగుడు నీడ్చబెట్టిపోయిన పెళ్ళం కోసం అయితే ఏం చెప్తావు నువ్వు? సామెతలు. మొగుడు తాడి చెట్టు నీడ కాదు, తలుక్కున్నాడు మొగుడు కాదు. తాడి చెట్టు అయితే నీడ ఎప్పటికీ కాదు, తలుక్కున్నాడు ఎప్పటికీ కాదు. మనం చేసుకున్న భర్త అయితే మనం చచ్చినంత కాలం ఉంటాడు. మనం చచ్చిపోతే వాడు నీరు పోసుకుంటాడు, వాడు జీతమైన ఉండి భార్య బాగాలేకపోతే జీతమైన ఉండి పెట్టగలుగుతాడు. లంజమాడు పెట్టగలుగుతాడా? పెట్టగలడు. మన బూతులు మాట్లాడకూడదు. ఇంకా సొంత మగుడు అయితే జీతాలు నాతాలు ఉండి అయినా బాగు చేయించుకుంటాడు పిల్లల్ని. వేరే చేసుకుంటే పెట్టడుగా. ఇంకొకటి, మా అమ్మకి బాగా చెట్లు అంటే ఇష్టం. ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే ఫ్యూచర్లో చెట్లన్నీ వేసి దాంట్లో పని మనిషిని పెడదామని చూస్తున్నాం. ఇక అయితే చూస్తారు కదా మా అమ్మ ఎట్లా నూరుతుందో. ఇచ్చినాడు మెత్తగా అయితే నూరుతుంది. ఆహా ఆయననా? ఆయన హిందీ, ఆయనకి తెలియదు అంట. నేను ఈరోజు చెప్తాను అనుకుని చెప్తాను.
కర్రీపు సాయంత్రం 3కి 4కి మళ్ళీ 5 ఇట్లాంటి పచ్చడి మేమైతే ఇక చిన్నప్పుడు చేసి 4 రోజులు 3 రోజులు తింటుంది. మా అమ్మ అయితే ఏం చేస్తుండేనంటే మస్తు మాకు గుడ్లు కావాలని వేసినప్పుడు పిట్టగుడ్లు ఉంటాయి ఇక 5 తెచ్చి ఆమ్లెట్ వేసి పెట్టేది. చిన్నప్పుడు కథలు మామూలు కథలు కాదు. ఒక్కరోజు ముద్ద బియ్యం మనం ఇక ముద్ద బియ్యం ఎట్లా ముద్ద బియ్యం కూడా దొరికేటివి కావు మాకు, అంత కష్టపడేటోళ్ళం మేము. వేరే వాళ్ళ రేషన్ కార్డుల కోసం ఊరంతా తిరిగేది మా అమ్మ పాపం. ఎందుకంటే అందరం 10 మందిమి, వండినట్టు అయిపోయేది అప్పుడు అంత గోస. వాళ్ళు ఎట్లయినా వెనుక కొంచెం మన వెనుక జనరేషన్ చాలా మంచి జనరేషన్. అంటే వాళ్ళకి బాగా తెలుసు వాళ్ళకి. ఈ రోజుల్లో మనం ఇప్పుడు ఈవెన్ నేను మా అమ్మ చెప్పే మాట వింటా, కొన్ని కొన్ని తెలియదని కసిరిస్తా. అట్లానే ఇప్పుడు నేను కూడా కొన్ని విషయాలు మా అల్లుడికి చెప్పింది అనుకో, వాడు కూడా చిరాకు పడతాడు. అంటే జనరేషన్కి మారుతూ ఉంటాయి ఇట్లా. అదే అన్నం తినాలంటే చాలా కష్టపడాలంట. పండగను పబ్బము వస్తేనే అన్నం వండుతారంట అప్పట్లో. ఊరన్నానికి పండగ పబ్బము వస్తేనే ఊరన్నం ఉండేదంట అప్పట్లో. ఎంతో కష్టపడి వాటిని దంచి చేసి ఇప్పుడు ఒళ్ళు తగ్గడానికి, కొవ్వు బట్టిలు తగ్గడానికి మిల్లెట్స్ తింటురు. అంటే జొన్న అన్నం కానీ, సొద్దలు కానీ, సామలు కానీ, రైకలు కానీ ఇప్పుడు అట్లా తింటురు. ఒకప్పుడేమో అవి తినలేక ఊరన్నం వండితే బాగుండు అని అట్లా ఆలోచించేటోడు. ఏవో అంటారు కదా వెనకట్ల సామెత, బండ్లు వాడలైతే వాడలు బండ్లు అయితే అన్నట్టు ఇది ఉంది కథ. మజ్జిగ పాలనేది కాదు కదా, ఎవరు మజ్జిగ చెక్కగా ఎవరింటిగా ఇన్ని పోసి అప్పుడంతా కమర్షియల్ అప్పుడు అంతా మంచిగా ఉంటుండే. అంటే ఎవరింటికన్నా ఇంత దేనికన్నా పోయినా కూడా ఇంత పెట్టి పంపిస్తుండే. ఇప్పుడు అరే వానికి ఇచ్చేదేంద్రా భయ్, మేమే 4 రోజులు తింటాం, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం, లేకపోతే దాచి పెట్టుకొని 4 రోజులు తింటాం, వీళ్ళకి ఇచ్చేది ఉందా. అదంతా ఎందుకు, మా చిన్నప్పుడు మా మమ్మీ ఎప్పుడన్నా మా అమ్మ పచ్చడి తినాలనిపిస్తే బయటికి పోతే ఇంత పచ్చడి ఎవరైనా అడుక్కొచ్చినా కూడా ఇంత పెడుతుండే మా అమ్మకి. కానీ ఇప్పుడు అట్లా కాదు. మనకప్పుడు చింతకాయ పచ్చడి ఎక్కడ ఇది ఎక్కడ కొన్నాం, దోరకాయ తెచ్చి పచ్చడి పెట్టేది, మళ్ళీ పండుగ ఒక బత్త తెచ్చుకునేది, చక్కగా ఆరబెట్టుకొని మంచిగా బత్తకు పెట్టేది కథం. ఈ ఎండాకాలం రాగానే మా ఊర్లలో అయితే ఏం చేసేటోళ్ళు, కందులన్నీ ఆరబెట్టుకొని కందులను వేయించుకొని పప్పు చేసుకొని, పెసర్లు వేయించుకొని పెసర్లు పప్పు చేసుకొని, మళ్ళీ గుడాలకు కొన్ని దాచి పెట్టుకొని, ఎండాకాలం తర్వాత మళ్ళీ వానాకాలం వస్తుంది కదా, వానాకాలం వస్తుంది ఇత్తనాలకు కావాలి. వానాకాలంలో ఏం చేస్తారు, మళ్ళీ అవి గుడాలు చేసుకొని, మళ్ళీ అల్ల ఇంత నీళ్ళల్లో పులుసు పోసుకొని గై పోసి పెట్టుకొని, మళ్ళీ అవి తిని ఈ గుడాలు తాలింపు పెట్టుకొని పిల్లగాళ్ళకి పెడతారు వర్షం వచ్చేటప్పుడు. ఉలవ పచ్చడి ఉలవ చారు బాగుంటుంది, కందిచారు రోజు బాగుంటుంది. కానీ ఒక్కొక్కళ్ళు బాగా పచ్చి తినేదే వరకు పెట్టుకొని కొండలే అప్పుడు చాలా గడికి పోతే ఆడ పెట్టుకునేది. మనోళ్ళు కాలాలు కడికి వచ్చారనుకో, అట్లా 2 కంది మనలు కావాలంటే దుయ్యటి వాడు కొండ పెట్టేది. ఇన్ని తెచ్చేది నేనే ఇన్ని వరకు పెట్టుకొని పూజ ఆనే తొక్కపడి. కానీ మంచిగా ఉంటుంది, నేను తిన్నా చిన్నప్పుడు, చాలా బాగుంటుంది. ఎట్లుండేది అసలు కనికాయలు, ఉప్పేదేదమ్మా, కొబ్బరికాయలు ఉప్పు సరిపడి వేసుకోవచ్చు. బాగుంది కంది పచ్చడికే రా, కంది పచ్చడి అసలు నూరటం కుదరాలి కదా, నెంబర్ 1. అమ్మ బాగా వారం దాకా పాడు కాదు అసలు. మరి ఎంత చింతపండు వేసి చింతపండు వేసి నిమ్మకాయ పద్ధతి కనిపిస్తుంది. నిమ్మ ముక్క పావులు ఉంటే తీసుకుని 10 రోజుల దాకా ఉంటుంది. ఇది ఖరాబ్. మా అమ్మకి మా అక్కకైతే మస్తు జాలి తెలుసా, ఎవరైనా ఏమైనా అడిగితే ఇప్పటికి కూడా అలా అట్లే పెడతాం. మా చిన్నక్కకు కూడా అంతే, మస్తు జాలి అసలు.
అర్థం చూడు అర్థంగా నీకు కనపడుతుంది అడ్డం వస్తుంది. ఏమైంది వంకుతుంది. నీట్గా వస్తుంది క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాం మొత్తం వస్తుంది. క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాం చిక్కర్ బిక్కర్ తీయకుండా సూర్యకిరణం నీట్గా తీస్తున్నాం నీడ ఇట్లా ఆగిపోయేది గారు మరి ఏం చేస్తున్నామో ఫ్యాన్ పెట్టట్లేదు చూసుకోవాలంటే ఫ్యాన్ మస్తు తిరుగుతుందిగా అది పెట్టట్లే పెట్టట్లేదు. నువ్వు వచ్చినవని పెట్టలేదు అసలు తిరుగుతలేదు అదే రా తిరగట్లేదు అని పేరుకి పోయినా చూపిస్తుంది. అట్లాంటి 2-3 ఫ్యాన్లు ఉన్నాయి ఆయన కూడా ఉన్నాయా పాత ఆ, పాత ఏంటి మరి దేనికన్నా తక్కువ రేట్లు బాగా అవుతుంది చూడకపోయినా ఏ అన్ని కాయలే ఇప్పుడు అన్నిటికీ కాయలే పోతున్నాయి బేరీ అవేవో పోతున్నాయి అవి కూడా ఏడో దొరుకుతాయి కూడా మాకు తెలియదు ఏ షాపులు పోతేనేమో కబెక్కిన పోయి కొత్త ఫ్యాన్ తీసుకోవడం ఈ ఏడు మనకి ఎండాకాలం కదా 3 ఫ్యాన్లు ఉన్నాయి కాదు కాయలు పోయింది దాని ఆడడం చూడగా బయటనే పడుకోవాలి కదా నా కూలరే బయట పెట్టిద్దామని చూస్తున్నాం ఒక టెక్లేజర్ కూడా తెచ్చి ఇక పెడితే 2 మంచాలు కొట్టిద్ది అడ్డం పెడితే ఇక ఏడైతే మంచి చల్లగా కాలుతుంది ఎందుకైనా చక్కగా. నేను పొద్దున్న దాకా సాయంత్రం దాకా ఇంట్లోనే ఉంటా మెల్లగా వేరే వండుకుంటా సరిపోయింది. ఇప్పుడే నేను రోజంతా పడుకుంటా అదే 7 మంచాలే కానీ అది కాదు మీకు ఈ బయటనే మంచిగా ఉంటుంది వాతావరణం. బయట మంచిగా ఉండదు మస్తు నీకు నచ్చట్లేదు తెగిది తాండ డాబా మీద వండుకుంటే మంచిగా ఉంటుంది. బయట మీ డాబా మీద వండుకుంటే ఎక్కిన ఊతకపోతే ఇప్పుడైతే 2వ సారి అయితే వేసింది మా అమ్మ 2 రౌండ్ల అంటే కొద్దిగా ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకొని ఉప్పు వేయాల ఇంకా మా అమ్మ వేస్తుంది వేస్తుంది. ఇప్పుడు తాళింపు చేసినప్పుడు అన్నీ వేస్తుంది జీలకర్ర కూడా వేసినాం మేము ఇవాళ మామూలుగా అయితే మేము జీలకర్ర వాడడం లేదు కానీ ఇవాళ జీలకర్ర వేసినాం కొంతమంది ఇంగువ కూడా వేస్తారు. మాకు నేర్పిస్తారు ఇంగువ అలాంటివి వేయడం కానీ మనం వాడం మనకి ఏదైనా అయిందంటే పసుపు నీళ్ళు ఆవిడ మనకి అంత మెడిసిన్ లేదు. నేనైతే నాకు జలుబు దగ్గు పట్టిందంటే లీటర్ కాలు పెడతా చక్కగా కథ తెల్లవారు దాకా పట్టింది ఏంటది పసుపు నీళ్ళు వేసి పసుపు నీళ్ళు అంట ఇంకా అయ్యే తాగుతా ఒక రోజుల్లో ఉంటుంది మళ్ళీ దగ్గు కానీ జలుబు కానీ 2వ రోజు 3వ రోజుకి కనపడదు అడ్రస్ ఏమవుతుంది అట్లా అయింది. నాకు బాగా సెట్ అవుతుంది జ్వరానికి కానీ దేనికి కానీ ఇది ఎందుకు వచ్చింది పచ్చది అమ్మా అది అంత అంత మెత్తగా అవసరం లేదు. ఇప్పుడు ఇది మెత్తగా నూనె కదా గాలి కొద్దిగా అటు ఇటు అని అలాగే కుక్ చేసుకో. ఎప్పుడైతే టమాటాలు అయితే వేసి నూరుతుంది కదా మా అమ్మ చూస్తుంది కదా ఇట్లాంటి కొంచెం వెనకటి తిన్నారంటే కొద్ది రోజులు ఎక్కువ రోజులు బతుకుతారు నేను బతుకుతాను అనుకుంటున్నా కొద్ది రోజులు ఎగిన అది ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యం బాగుంటుంది హెల్తీగా ఉంటారు పుష్కలంగా ఉంటారు కానీ నేనైతే పుష్కలంగా లేనే లేదని అలా చెప్తున్నాను. నేను లేకపోయినా మీకు చెప్తున్నాను చెప్పు. నేను పుష్కలంగా నాకు చేసి పెట్టే అంటే మా అమ్మ వెనకటి వంటలు చెప్తాలే కానీ నేను కొంచెం ఫాస్ట్ కల్చర్ కాబట్టి నాకు ఫాస్ట్ కల్చర్ ఫుడ్ తక్కువ అయింది. ఈ బ్రెడ్ ఆమ్లెట్లు శాండ్విచ్లు ఏమంటారు చాక్లెట్లు అలాంటివి తక్కువ నేను ఇంత పక్క చిక్కిపోయినా
1-2 ఇయర్స్ బయట ఉండి బాగా నేర్చుకున్నా చాక్లెట్లు తినడం, పిజ్జాలు తినడం, అవన్నీ బాగా నేర్చుకొని వచ్చిన. ఆ తర్వాత నుండి ఆ ఫుడ్ మిస్ అవుతున్న ఫీలింగే ఉంది, కానీ ఈ ఫుడ్ తిందామని లేదు. అందుకే అలవాటు చేసుకోవాలి మనం కూడా. అన్లిమిటెడ్ పిజ్జాలు తినడం, చాక్లెట్లు తినడం, అంటే బేకరీస్కి పోవడం, ఇంత పక్కకు పెట్టు. ఇట్లా కమ్మగా ఉంది, ఇది ఏం కాదు. సూపర్ ఉంది. ఇది మన వెనకడ పచ్చడి. ఇది వెనకడ పచ్చడ. ఇప్పుడు వచ్చింది దీనికి టేస్ట్. ఎత్తుతున్నా చూడండి. దీన్ని పోసి పెట్టాలి. దీన్ని వారం తినొచ్చు. వారం ఉంటుంది. వారం ఉంటుంది అడిగి కథలను కూడా కావాలి. ఏరేదైతే ఏమంటే బూజులు వస్తాయి, ఇది అట్లా రాదు. ఇది ఎట్లా రాదు. అన్నీ వేసి మళ్ళీ మంచిగా రోట్లో నూరింది కదా, రోట్లో నూరిందానికి టేస్ట్ వేరు. పచ్చడి లవర్లు అయితే మా అమ్మ అయితే పచ్చళ్ళు బాగా చేస్తుంది. పచ్చళ్ళు కూరలు బాగా చేస్తుంది. ఎజ్జు నాన్ వెజ్ అంత రాదు, ఓన్లీ ఎజ్జు. వంకాయ కూర, ఏ కూర అయినా సరే, ఏ కూర వేసిన వెజ్లా చింపేస్తుంది. అలా ఏమి వేయదు, అల్లం వెల్లిగడ్డ అట్లా ఇట్లా ఏమి వేయదు, కానీ కమ్మగా చేస్తుంది. ఇలాగెంత చింతపొడి చేయటం, కరివేపాకు వేయటం, చింతపులుసు కూడా వేయదు, నార్మల్గానే చేస్తుంది. మా అమ్మ కూర వేసినప్పుడల్లా నేను ఇంత తింటా, ఇంత కూర వేసుకొని ఇంత అన్నం తింటా. రోజు అదే పని చేస్తా, కానీ ఇంకెక్కువ తింటా కూర. అంటే సప్పగా ఉంటాయి మా కూరలు. ఉప్పు కారం తక్కువ తింటాం. అంటే అన్నంలో ఏముండదు, కూరలలోనే ఉంటుంది కాబట్టి కూరలో ఎక్కువ తింటాం. నేనైతే అట్లా తింటా. ఇంకా నన్ను ఎవరు చేసుకుంటారో కానీ రోజు కేజీ కూరగాయలు తేలాక చచ్చిపోతారు. ఎందుకంటే నేను ఏం తినను. కూరగాయలు అంటే వంకాయలు, బీరకాయలు, సొరకాయలు, కాకరకాయ కూడా తక్కువ తింటా. బోడ కాకరకాయ, అడవిలో ఉండే కాకరకాయ తింటా. ఇప్పుడు అడవిలో మొత్తం నీళ్ళకి చేయండి, గడ్డిలో గడ్డలు ఉంటాయి వాటికి. చెట్టు అంటే గింజలు పెడితే రాదా చెట్టు, గడ్డే. అవి మాకు కాస్తాయి, అప్పుడు మీకు చూపిస్తా. గడ్డ తీసుకొచ్చి మా అమ్మ పక్కన ప్లేస్లో, మాకు పక్కన జంగల్ ఉండేది అప్పుడు, అది తీసుకొచ్చి నాటితే ఇప్పుడు మాకు కాయలు పెరిగిద్ది. వర్షం వచ్చినప్పుడు మాత్రం వర్షం వచ్చినప్పుడు పిలికెత్తుంది, వర్షం వచ్చినాక కాయలు కాయటం స్టార్ట్ అవుతుంది. కానీ ఆ కాయలే తింటా నేను. ఇంకా కాకరకాయలు చాలా తక్కువ తింటా. మళ్ళీ అచ్చం ఒక్క పాడుగా చెట్టు కాయదు, మొగదాని స్మెల్ తగలాల. పచ్చి పులుసు ఒకటి తింటా అంతే. పచ్చి పులుసు, బెండకాయ, దొండకాయ తినను. బీరకాయ, సొరకాయ మంచి 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 తింటలే, కానీ తక్కువ. వంకాయ తింటాం బాగానే. ఇక మా అమ్మ ఇష్టాలు అయితే ఏమి ఉండవు. నీకేమి ఇష్టం, నేనేకే. ఇక అదే కొంతమంది డివైడెడ్ ఉండడం, పెళ్ళిళ్ళు కాగానే వేరు పోవడం, పెళ్ళిళ్ళు కాగానే అరే ఈ అత్తమామల మీద ఎవడు ఉంటాడు, లేకపోతే తల్లి మా అమ్మ చూడు ఎట్లా చెప్తుందో, ఊక చిక్కా చెప్తుంది, మా అమ్మ దగ్గర ఎవరు ఉంటారు అట్లా అనుకుంటాం కదా మనం. కానీ పెద్దోళ్ళ దగ్గర ఉండటం ఎంత బెనిఫిట్ అంటే చాలా బెనిఫిట్. నాకు నేను ఎప్పుడైతే పని చేయడం స్టార్ట్ చేసినప్పుడు నాకు ఇంట్లో ఏముంది ఏంటనేది తెలీదు. బయట లెక్కలు చేస్తా కానీ ఇంట్లో లెక్కలు తెలీదు. ఇంట్లో చాలా గందరగోళం. ఉప్పు చూసుకోవాలి, నూనె చూసుకోవాలి, కారం చూసుకోవాలి, ఇది ఉందా అది ఉందా అన్నీ ఉన్నాయా, సబ్బు చూసుకోవాలి, సరుపు చూసుకోవాలి, నెత్తికి నూనె చూసుకోవాలి, బాసాన్లు తోమే సబ్బు చూసుకోవాలి, ఇన్ని ఉంటాయి. ఇన్నిటి మధ్యలో అవి ఎట్లా హ్యాండిల్ చేస్తారంటే ఘోరంగా హ్యాండిల్ చేస్తారు. ఇక కొంతమంది ఎట్లుంటుంది అంటే అరే పెళ్ళి అయిందా, మా మొగుడు తీసుకొని పక్కకు పోయినామా, మా మొగుడితో మేము మంచిగా జిందగీ ఎంజాయ్ చేసినామా అన్నట్టు ఉంటుంది. కానీ అట్లా ఉండద్దు. ఎప్పుడైనా సరే పెద్దోళ్ళు తల్లినో అమ్మమ్మనో తాతయ్యనో తాతమ్మనో లేకపోతే అత్తనో ఎవరో ఒకరు పెద్దోళ్ళు ఉండాలి మనతోటి. ఎందుకంటే నాకు ఈ 10 ఇయర్స్లో అర్థమైంది అదే. ఎందుకంటే నేను ప్రతిసారి నేను ఏది చేయింది ఎట్లా చేయని మా అమ్మ అడక్కొచ్చైనా పెడుతుంది, ఉన్న దాంట్లో రూపాయి పావుల దాష్ అయినా పెడుతుంది. మనం ఏంటంటే ఉన్న రోజు పండగ చేస్తాం, లేని రోజు ఉపాసం పండుకుంటాం. కానీ అలా అట్ట కాదు, ఉన్నా లేకపోయినా ఒకలాగే సమానంగా మెయింటైన్ చేసుకుంటూ వస్తారు.
ఇవాళ ఉన్నదని పొంగరు లేదని పొంగరు అన్నట్టు అట్లుంటుంది అన్నట్టు. ఇప్పుడు కూరగాయలు లేనప్పుడు చాలా టైమ్స్ నేను ముందు అన్నీ కట్టి పడేస్తా, డబ్బులు ఉండవు కదా, అప్పుడు మా అమ్మ పాపం కూరగాయలు అమ్ముకున్న డబ్బులు అవి ఇవి ఉంటాయి, వాటినే వాటితోటి మెయింటైన్ చేస్తుంది. ఒక 20 రూపాయలు టమాటాలు తెప్పిస్తుంది, ఒక 30 రూపాయలు కూరగాయలు తెప్పించుకుంటుంది. అట్లా తెప్పించుకొని మా అమ్మ అయితే ఉల్లిగడ్డ కోస్తుంది. చూపెట్టమా, ఉల్లిగడ్డ కోసింది. పెద్దలతో మనకి ఎందుకు, అరే ఇలా నసా ఇలా గోల అనుకుంటాం కదా, కంపల్సరిగా మనకి పెద్దోళ్ళు ఉండాలి. నాకు అనుభవంతో అయితే నేను చెప్తున్నా, నేను చూసిన దానికి నేను చేసేదానికి అయితే నాకు మా అమ్మ ఉంది కాబట్టి అన్నీ హ్యాండిల్ చేస్తుంది. ఆ ధైర్యం ఇంకా నాకంటే డబుల్ కష్టపడుతుంది. పెద్దోళ్ళు ఎప్పుడు ఊరికే కూర్చొని తినరు. ఫస్ట్ మీరు అది గుర్తుపెట్టుకోవాలి. మీరు వాళ్ళని ఎంత మంచిగా చూసుకుంటే వాళ్ళు కూడా మీకు అంత మంచిగా ఉంటారు. తాలింపు చేస్తుంది, నూనె పోసినా చూపెట్టరా, నూనె పోసిన కరేమాకు అక్కడ తీసుకురాను కరివేపాకు రుద్దాలి. ఉల్లిగడ్డలు కరేమాకు నూనె ఎంత పోసింది నువ్వు అడుగు దొంగ ఏమో కరేమా ఉల్లిగడ్డలు వేస్తాను తాలింపులో. ఉల్లిగడ్డలు, మంచి జీలకర్ర, పచ్చిమిరపకాయలు అన్నీ ఒకటేసారి వేసినాం. మా ఇంట్లో పెద్ద వెట్టి కట్టిర్రు లొట్టకాయ. ఇప్పుడు పచ్చట్ల ఇల్లు వేసిన తర్వాత ఉడుకొని ఇవ్వాలా, అవసరం లేదా? అవసరం లేదు. ఉల్లిగడ్డలు మాడినాక అది వేసి కొద్దిగా ఇట్లా తిప్పి పసుపు వేయవా మళ్ళా? పసుపు ఎందుకు వేస్తారు? వేయరు. అదే మరి పసుపు లేకుండా మొగోళ్ళు తినకూడదు. పసుపు లేకుండా మొగోళ్ళు తినకూడదు. ఎన్ని తినకూడదు అట్లా అంటారు కానీ శాస్త్రానికి. మరి అట్లా అనుకుంటే పెళ్ళానికి నిండు ముత్తైదు గాజులు లేకుండా ఎట్ట తిరుగుతున్నారు? తిరగకూడదు. నిండు ముత్తైదు బొట్టు ఉండాలా, గాజులు ఉండాలా. ఇగో ఇక్కడ బొట్టు పెట్టుకుంటారు, ఇక్కడ బొట్టు పెట్టుకుంటారు నిండు ముత్తైదులు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? గోట్లాట గాజులు ప్లాస్టిక్ గోట్లు వేసుకొని తిరుగుతున్నారు. వాళ్ళు ముత్తైదులని ఎట్ట అనుకుంటాం మనం? ఏ రకంగా అనుకుంటాం? పచ్చదారం అసలు ఉంచుతున్నారా? ఉంచట్లేదు. స్టైల్ మేటింగ్ చేస్తే ఎట్లా? ముత్తైదులు నిండు ముత్తైదులు అదే అరిగిపోతుంది అని మరి ఇంతకు ముందు మరి ఫ్యూచర్లో వీళ్ళు అనే మాటలని నాకే తగులుతాయి, నాకే వర్తిస్తాయి. నిండు ముత్తైదులు బొట్టు పెట్టుకోవాలి, చెల్లెమంటే బొట్టు పెట్టుకోవాలి, తలకాయ దూకొని ముడేసుకొని వాకిలు ఉడిసి కలేపు వేసి కలేపులో ముగ్గేసి ఉండాలి. ఇంకొక విషయం చెప్పానా, నాకు మా అమ్మ బొట్టు లేకపోతే చాలా సార్లు అడుగుతా, అరే బొట్టు పెట్టుకో అంటుంది. బొట్టు పెట్టుకున్నాక గోల పెడుతూనే ఉంటుంది. అందుకే నేను మ్యాక్సిమం బొట్టు అసలు తీసేయను. నేను అడుగుతుంది మా అమ్మ, అరే బొట్టు ఎందుకు పెట్టుకోలేదు నువ్వు అని అడుగుతుంది. అవైతే ఎర్ర గోలిచ్చినావు కదా, మంచి మంచి వాసన అయితే వస్తుంది. ఇప్పుడు ఒక అమ్మ మొన్న నెల డబ్బులు కట్టడానికి పోతే ఒక అమ్మ గాజులు లేవు. ఏమ్మా నిండు ముత్తైదువా కాదా? ఎందుకు గాజులు లేకుండా ఉన్నావు? నేను ఏ పెద్ద 50 రూపాయలు పెట్టి గాజులు నిజంగానే మా అమ్మ ఇట్లనే డైలాగ్ నిజంగా నేను 50 రూపాయలు ఇస్తా ఏంచుతాపా అన్న. నువ్వు నిండు ముత్తైదు, మాకంటే భర్తలు లేదు, మీరన్నా మంచిగా ఉండాలి కదా. భర్తలు ఎంచుకొని ఏదో ముండలు వేసుకుని గాజులు వేసుకుంటున్నాను అడిగిన.
మేము అన్నం వండలే వేయాలి, నైట్ అన్నమే ఉంది మా దగ్గర. ఎందుకంటే మా అమ్మ ఈరోజు ఊరికి పోతుంది, అందుకే పొద్దున్న అన్నం వండలే. మా అక్క వాళ్ళ ఇంటికి పోతుంది, ఆడ మా బావ పుంజుని అవి ఇవి కూస్తాడు కదా, ఆనందంలో పోతుంది, ఆడే తింటుంది. నాకు అన్నం లేదు, బియ్యం లేవు ఫ్రెండ్స్. నిజం పని పోతుంది ఏంటి కూరగాయలు మనం ఆడ ఏ మంచిగా బాయ్. కంది పచ్చడి రెడీ. ఇప్పుడే నీరు వస్తుంది మా ఇంట్లో అన్న. కొంచెం ఉప్పు తక్కువైంది, ఉప్పు తక్కువైంది కానీ వేరే లెవెల్.